రెండో మాట చూసినప్పుడు దేవుని పుత్రులారా, మత్తయి సువార్త 6వ అధ్యాయము 30వ వచనము 31వ వచనము ధ్యానం చేద్దాం. చెప్పండి. హల్లెలూయా. రెండవ లోపం ఏంటంటే ఒక విశ్వాసి తన విశ్వాస జీవితంలో రెండవ లోపం ఏంటంటే చింత. దేని విషయము చింత పడకూడదు. అక్కడ మీరు చింత పడకండి, మీరు చింతించకండి. ఏమి తింటామో, ఏమి త్రాగుతామో, ఏమి ధరించుకుందామో ఇవన్నీ మీకు అవసరమని నాకు తెలుసు అని వాక్యం ద్వారా ప్రభు యేసుక్రీస్తు వారు బోధిస్తున్నారు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 30-31 నేను మళ్ళా చదువుతున్నాను. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గట్టిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరణిశ్చయముగా వస్త్రములు ధరింపచేయను కదా. కాబట్టి ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామని చింతింపబడి అన్ని జనులు వీటన్ని విజయమై విశ్వాసిస్తారు. దేవుడు ఈరోజు నేను చింతపడగలను. చింత ఎవరికంటే దేవుని నమ్ముకోలేని వారు, ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క భక్తి జీవితం లేని వారు చింతిస్తారు. వారెవరు? వెలుగొట్టేవారు. వారెవరు? అన్యులు. అందుకే దేవుడు ఖచ్చితంగా వాక్యం ఇస్తున్నాడు, మీరు అన్ని జనుల వల్లే చింతించద్దు. చింత ఆడుకుంటుంది. ఎందుకంటే వారికి ఒక గురి లేదు, వారికి ఒక తాత లేదు. దేవునికి చెప్తున్నా మనకు ఒక గురువు ఉంది, మనకు ఒక తాత ఉన్నాడు. తాత అంటే తెలుసా మీకు? దానం చేసేవారు. హల్లెలూయా. దాత అనగా దానం చేసేవారు. చాలా మంది అంటారు కదా, రక్తదానం, రక్తదాతలు, విరాళ దాతలు అంటే వారి దగ్గర ఉన్న కొంత, అది డబ్బు ఏమనివ్వండి, రక్తం ఏమనివ్వండి, ఇంకా ఏదైనా ఇతరులకు ఇచ్చేవారిని దాతలు అంటారు. ఇప్పుడు మనకు ఒక దాత ఉన్నాడు. ఎవరైనా? యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆయన ఏం చేశాడు? తన ప్రాణాన్ని మనకి దానం చేశాడు. దేవునికి మహిమ కలుగుగాక. తన ప్రాణం అంటే ఇచ్చాడా? తన రక్తాన్ని దానం చేశాడు, తన శరీరాన్ని దానం చేశాడు. దేవునికి మహిమ కలుగుగాక. ఇప్పుడు మనకి ఎవరున్నారు? ఒక దాత ఉన్నాడు. నిన్ను బట్టి చింతించే ఒక దాత ఉన్నాడు. నీకు దానం చేసే ఒక దాత ఉన్నాడు. నేనున్నాను అంటున్నాడు. మీరు అన్ని జనుల వలె చింతించొద్దు. ఎందుకంటే అన్ని జనులకు దాత లేదు, కానీ నేను మీకు ఉన్నాను అంటున్నాడు యేసయ్య. ఆ మాటలో అర్థం ఏంటంటే, నేను మీకు ఉన్నాను, మీ కొరకు నా ప్రాణాన్ని ఇచ్చాను, మీ కొరకు నా రక్తాన్ని ఇచ్చాను, మీ కొరకు నా శరీరాన్ని ఇచ్చాను అంటుంది ఎవరైనా? దాత. మన అంటాడు వారికి దాతలు లేరు, దైవము లేదు. మీకు దాత ఉన్నాడు, దైవమై నేనున్నాను. మీరు ఎందుకు చింతిస్తారంట? దేవునికి మహిమ. నా ప్రాణాన్నే పరముగా పెట్టాను కదా మీ కొరకు. నేను మీకు దాతను. అన్ని జనులు దేవుడు ఎందుకంటే అన్యులు అని ఎందుకన్నాడంటే వారికి దాతలే. ఇప్పుడు వెలుగుల వారు పూజించే ఆ యొక్క దేవతలు అనేవారు ప్రాణాన్ని ఇచ్చారా? ఇచ్చారా? వారి కోసం రక్తాన్ని ఇచ్చారా? తిరిగి 6 ప్రాణాలను కోరుకుంటున్నారు, తిరిగి 6 రక్తం కోరుకుంటున్నారు. దేవుని స్తోత్రం కలుగుగాక. అది దాతలు ఎలా ఉంటారు? దయ్యాలు ఉంటారు. దేవునికి మహిమ కలుగుగాక. యేసుక్రీస్తు ఖచ్చితంగా వాక్యం ప్రవేశిస్తున్నారు. ఆయన ఏమంటున్నారు? అన్య జనుల వలె అంటున్నారు. ఎందుకు అన్య జనులు అన్నాడంటే వారికి దాతలు లేవు, వారికి దైవము లేదు. అంటే వారికి దానం చేసేవాళ్ళు లేరు. వారు తిరిగి కోరుకుంటున్నారు రక్తాన్నేమో.
వారి నుండి తిరిగి కోరుకుంటున్నారు. వాళ్ళు ఎలా తెలియగలుగుతారు? కానీ ఈరోజు మీకు ఒక తాత ఉన్నాడు. ఆ తాత ప్రభు యేసుక్రీస్తు నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు రక్తాన్ని ఇచ్చాడు. అందుకంటారు మీరు అన్ని జన్మలే చింతించొద్దు, వారికి మీకు తేడా ఉంది. నేను మీకు తాతను, నా ప్రాణం దానం ఇచ్చాను, నేను మీకు దైవాన్ని. మీ దగ్గర నుంచి నేను రక్తాన్ని కోరుకోలేదు, మీ దగ్గర నుంచి నేను బరువును కోరుకోవట్లేదు, నా రక్తమే మీకు తిరిగి ఇచ్చాను. వారి వల్ల మీరు చింతించొద్దు, అనగా అన్ని జనం వల్ల మీరు చింతించండి అని దేవుడి వాక్యం ద్వారా మీకు నేర్పిస్తున్నాను. మరి ఈరోజు ఈ సహోదరుడా నువ్వు చింతిస్తున్నావేమో, ఏం తినాలని, ఏమి తాగాలని, ఏమి ధరించుకొని చింతిస్తున్నావేమో. అది చేసే మాట నేను ఒకవేళ ఆ చింత నీ మీద ఉందేమో, ఆ చింత అనేది నేను ఉందేమో, ఇది జరుగుతుందో జరగదో, దీనిని పొందుకోను, దీనిని అందుకోను అని చింతిస్తున్నావేమో. అయితే నీ భక్తి లోపలకే ఉంది. యేసుక్రీస్తు రోజు నీతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. మీ భక్తిలో ఉండే రెండవ లోపం ఏంటంటే చింత పడకండి. ఎవరి వల్ల అన్నాడు? అన్యుల వలె. ఎందుకు? మరి తాత లేడు, దైవము లేదు. అతన్నాడు దైవము, ఆ దైవమే తన ప్రాణాన్ని నీకు ఇచ్చింది. నీకెందుకు చెప్తాను? దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అది మూడో మాటను చూసినప్పుడు దేవునికి మరి రోమియోకి రాసిన పత్రిక 14:1-2 వచనములు. విశ్వాసం ఆ విషయమై రాసిన పత్రిక 14:1-2 చదువుతున్నాం. విశ్వాస విషయమై బలహీనుడైన వారిని చేర్చుకొని అయినను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడైంది కూరగాయలుగా చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మన భక్తి బలహీనత అంటే ఇది శరీరానుసారం బలహీనత కాదు, అనారోగ్యంగా వచ్చే బలహీనత కాదు, ఆధ్యాత్మికమైన బలహీనత. అంటే మనలో భక్తి పూర్వకంగానే వెళ్తున్నాము, కానీ కొన్ని బలహీనతలు ఉన్నాయి. ఏంటా బలహీనతలు అంటే వాళ్ళు వారానికి 3 రోజులు ఇంగ్లీష్ కింద మానేస్తారు, వాళ్ళ బతికే గొప్పదేమో. చాలా మంది క్రైస్తవులు కూడా అదే పనులు చేస్తున్నారు. భుజించడంలో లేదు. మీ భక్తి బలహీనం కనపడదని ప్రవహిస్తుంది అనమాట. అంటే దేవుడు నిన్ను శరీరానుసారంగా బలహీనతతో ఆరాధించిన దేవుడికి స్పష్టపరుస్తాడు, కానీ ఆత్మానుసారంగా బలహీనత ఉండకూడదు అంటాడు దేవుడు. దేవునికి మహిమ కలుగుతుంది. నువ్వు ఆత్మలో బలహీన పడకూడదు, ఆత్మానుసారం బలహీనతని ఉండకూడదు అని దేవుడు నీతో మాట్లాడుతాడు. అంటే నువ్వు చేయవలసింది ఏంటంటే నీ భక్తిలో బలహీనమైన భక్తి ఉంటుందంటే ఆత్మలో దిగజారిపోని భక్తి అనుకున్నారు. దిగజారిపోని భక్తి అనుకున్నారు. ఆత్మ ఇప్పుడు బలంగా ఉన్నారు, ఆత్మ ఇప్పుడు బలహీనంగా ఉండకూడదు. బలహీనం అనేది ఎప్పుడు ఉంటుందంటే ఇతరులు చేసిన భక్తిని చూసి మనం బలహీన పడిపోతుంటాం. చాలా మంది బాగా ప్రార్థన చేస్తారు, అలా కొంతమంది ప్రార్థన రాదు. అలా నేను ప్రార్థన చేయలేకపోతున్నాను కదా, అయితే నా ప్రార్థన దేవుడి దగ్గర కలిగి కొంతమంది బలహీన పడుతుంటారు.
చాలా మంది బాగా పాటలు పాడుతుంటారు, చాలా మంది బాగా వాయిద్యాలు వాయిస్తూ ఉంటారు. వారికి దేవుడు ఇచ్చిన తలం. అలాగని వారి ప్రార్థనే దేవుడు పెట్టాడని పాటలు పాడలేని వారు, వాయిద్యులు వాయించలేని వారు, ప్రార్థన చేయడం రాని వారు ప్రార్థన దేవుడు వినడని బైబిల్ గ్రంథంలో బోధించిన దేవుడు. అందుకు నువ్వు ఆత్మానుసారంగా బలహీనమవద్దు, ఆత్మలో బలముగా ఉండు. ఇతరులను చూసి బలహీన పడకు, ఇతరులను చూసి భయపడకు. పరిశుద్ధాత్మ దేవుడు అనగా నేను జీవము గల దేవుడిని కనుక ఎవరు ప్రార్థన చేసినా నేను వింటాను. అందరి ప్రార్థన నాకు ఇష్టమే. అసలు ప్రార్థన అంటే ఏంటి? దేవుడితో మాట్లాడు. ఒక ఆఫీసర్తో మనం మాట్లాడితే కొంతమంది చక్కగా నీట్గా మాట్లాడితే, కొంతమంది వారికి వచ్చిన భాషలో మాట్లాడతారు. ఏదైనా విషయం అదే. అంటే మనం మాట్లాడే భాషలో ఉత్తరం రాకుండా మాట్లాడే మంచి మాటలన్నీ మంచివే, దేవునికి మహిమ కలుగుతుంది. అంటే చెడ్డ మాటలు కలుపుకుంటూ మాట్లాడాలి. అలా కాకుండా ఎదుటి వారు మాట్లాడేటప్పుడు ఆ మాటలు చాలా క్లాస్గా ఉన్నాయి, నా మాటలు బాగోలేదు కదా, నా మాటలు యాక్సెప్ట్ చేయలేము అనుకుంటారు. అందరినీ దేవుడు యాక్సెప్ట్ చేస్తారు. ఎప్పుడు? ఆత్మలో బలహీనముగా ఉండకండి. మూడవ వాక్యం, ఆత్మానుసారంగా బలహీనులుగా ఉండకండి. హల్లెలూయా.